మొటిమలు, నల్ల మచ్చలు, అదేవిధంగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్‌కి అన్నింటికి రెమెడీ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. 100% ప్యూర్ అండ్ న్యాచురల్. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అన్నీ కూడా సాధారణంగా మనకు ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటే. చాలామంది రిక్వెస్ట్ చేశారండి మొటిమలకి, అదేవిధంగా డార్క్ స్పాట్స్‌కి వీడియో చేయండి అని చెప్పి. సో వీడియోలోకెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎంతగానో యూస్ఫుల్ అయ్యేటువంటి ఒక బ్యూటీ టిప్ మీతో షేర్ చేసుకుంటా, తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నెయిల్ పాలిష్ హార్డ్గా అయిపోయిందని చెప్పి పక్కన పడేస్తూ ఉంటాం. సో తిరిగి మళ్ళీ యూస్ చేసుకోవచ్చండి. మన దగ్గర బాడీ పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదండి, పర్ఫ్యూమ్ తీసుకొని నెయిల్ పాలిష్లోకి స్ప్రే చేసేయండి. ఎంత గడ్డ కట్టినటువంటి నెయిల్ పాలిష్ అయినా ఈజీగా మనకు తిరిగి మళ్ళీ నార్మల్గా అవుతుందన్నమాట. సో నెయిల్ పాలిష్ని చాలా కాస్ట్ పెట్టి కొంటూ ఉంటాం కదండి, పక్కన పడేయకుండా తిరిగి యూస్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా కాస్తంత స్ప్రే చేశారంటే నెయిల్ పాలిష్లోకి మనం తిరిగి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ టిప్ చాలామందికి యూజ్ అవుతుందండి, డెఫినెట్గా ట్రై చేయండి. ఈ విధంగా జస్ట్ 2-3 టైమ్స్ మనం స్ప్రే చేసామంటే అంత కరుగుతుందనమాట. నెయిల్ పాలిష్ అంతా కూడా ఎంత గడ్డ కట్టినటువంటి నెయిల్ పాలిష్ అయినా తిరిగి నార్మల్గా అవుతుంది. ఇక అంతా ఈ విధంగా షేక్ చేసేయండి. సో ఈ విధంగా షేక్ చేసిన తర్వాత ఇక మనం తిరిగి యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నేను క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. మరీ గడ్డ కట్టినట్లుగా ఉంటే ఇంకాస్త స్ప్రే చేసేయండి. సో చూస్తున్నారు కదండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్కి రిజల్ట్ అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. సో నెయిల్ పాలిష్ హార్డ్గా అయిపోయిందని చెప్పి పక్కన పడేయకుండా తిరిగి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకున్నట్లయితే మీరు తప్పకుండా చెప్పండి, ఓకేనా. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ప్రతి వీడియోలో మీకు యూస్ఫుల్ అయ్యేటువంటి ఒక బ్యూటీ టిప్ని కూడా షేర్ చేస్తూ ఉంటా. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము వేపాకు తీసుకోవాలండి. న్యాచురల్గా క్రీమ్ అయితే రెడీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వేపాకు పైన డస్ట్ లాంటిది ఉంటుంది కదండి, ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి. ఫేస్ పైన అప్లై చేస్తున్నాం కాబట్టి నీట్గా శుభ్రంగా వేపాకునంతా బాగా వాష్ చేసుకోవాలి. వేపాకులో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. వేపాకు మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా పింపుల్స్కి, డార్క్ స్పాట్స్కి, వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ అధికంగా ఉంటాయి వేపాకులో. వేపాకు అనేది అందరికీ అందుబాటుగా ఉంటుందండి. సో బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 1 వీక్కి సరిపడా క్రీమ్ అయితే తయారు చేస్తున్నానండి. సో 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలామంది సమస్యలతో బాధపడుతూ ఉంటారండి. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు. చాలా బాగా జ్యోతిష్యం చెప్తారండి. ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఆస్తి తగాదాలు, విదేశీ ప్రయాణం, అంతేకాకుండా జాబ్ పర్పస్గా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వారికి మన గురువు గారు చాలా బాగా జ్యోతిష్యం చెప్తారండి. స్క్రీన్ పై ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఇక ఈ విధంగా వేపాకంతా బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వేపాకు అనేది పైసా ఖర్చు లేకుండా అందరికీ అందుబాటుగా ఉన్నటువంటి ఒక గొప్ప మొక్క అండి. చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. వేపాకు చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది మొటిమలను, నల్ల మచ్చలను, అంతేకాకుండా చర్మానికి ఉన్నటువంటి దురద వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. చర్మాన్ని శుభ్రపరుస్తుంది మరియు కాంతివంతంగా మారుస్తుంది. వేపలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా వేపాకు సహజంగా చర్మంలోని మలినాలను బయటకు పంపి రంధ్రాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. కూడా అవసరం లేదండి, కొద్దిగా వేపాకు అయితే సరిపోతుంది. సో ఈ విధంగా వేపాకును బాగా శుభ్రం చేసుకోవాలండి. ఇక మిక్సీ జార్లో వేసుకోవాలి. సో ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కాసిన్ని వాటర్, అంటే నార్మల్గా మనం డ్రింకింగ్ పర్పస్గా యూజ్ చేస్తాం కదండి, ట్యాప్ వాటర్ కాకుండా తాగే వాటర్ తీసుకోవాలండి. సో ఇందులోనే వాటర్ని యాడ్ చేసి మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. సో ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇక టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి, లేదంటే ఒక క్లాత్, కాటన్ క్లాత్లో వేసి గట్టిగా పిండేసామంటే మనకు రసం అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఎక్కువ వాటర్ కూడా కాదండి, మనం తీసుకున్నటువంటి వేపాకుకి ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. సో ఇంత కూడా అవసరం లేదండి, మనకు 1 వీక్కి సరిపడా కూడా ఇంత కూడా అవసరం లేదు. మనకు ఒక 3 స్పూన్స్ వరకు అయితే రసం సరిపోతుందండి. సో మిగిలినటువంటి రసంని మనం చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఐస్ ట్రే ఉంటుంది కదండి, ఐస్ ట్రేలో నింపి మనము డీప్ ఫ్రీజర్లో పెట్టేసామంటే ఐస్ క్యూబ్స్ అవుతాయి. మనము అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఆ ఐస్ క్యూబ్స్ని ఫేస్కి మనము మొత్తం ఎర్లీ మార్నింగ్ టైంలో ఫేస్ అంతా కూడా జెంటిల్గా స్క్రబ్ చేసామంటే మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది. అది కూడా చెప్తా చూడండి. సో ఈ విధంగా
వేపాకు రసం అనేది తయారు చేసి పెట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, వేపాకు రసం అయితే రెడీ అయిపోయింది. సో మీకు అర్థం అవ్వాలి అని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టకుండా నెమ్మదిగా చూపిస్తున్నానండి. సో ఈ విధంగా వారానికి సరిపడా తయారు చేసుకుంటున్నామండి. ఎక్కువ అవసరం లేదు, 3 స్పూన్ల వేపాకు జ్యూస్ అయితే సరిపోతుంది. ఇక క్రీమ్ రెడీ చేసుకుందాం. సో ముందుగా అలోవెరా జెల్ అయితే తప్పకుండా తీసుకోవాలండి. మొక్క నుంచి తీసినటువంటి అలోవెరా జెల్ కాదండి, బయట నుంచి కొని తెచ్చినటువంటి అలోవెరా జెల్ తీసుకోవాలి ఖచ్చితంగా. సో బోరో ప్లస్ కానీ మీకు ఏ అలోవెరా జెల్ అందుబాటుగా ఉంటే ఆ అలోవెరా జెల్ తీసుకోండి, వాట్ ఎవర్ యూ లైక్. సో మనకు ప్రతి ఒక్క ఆన్లైన్లలో అందుబాటుగా ఉందండి, చాలా తక్కువ కాస్ట్కే. సో ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఓకేనా? మీరు అడిగినటువంటి కమెంట్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ షాట్ తీసుకున్నానండి. 1 బై 1గా నేను వీడియో అనేది చేస్తాను. చేయదేమో అనుకోవద్దండి, నేను ఆల్రెడీ షెడ్యూల్ చేసుకున్నటువంటి వీడియోస్ ఉంటాయి కదా, 1 బై 1గా వీడియో అనేది తప్పకుండా వస్తుంది. సో ఈ విధంగా చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇందులోని ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలండి, అది కూడా ఏంటి అనేది చూసేద్దాం. ముందుగా ఈ విధంగా కొద్దిగా మిక్స్ చేసుకోండి. ఫైనల్గా మనం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. సో హెయిర్ గ్రోత్కి సంబంధించి, అదేవిధంగా ఇన్స్టెంట్గా స్కిన్ గ్లో అవ్వడానికి చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అనేవి మీ వరకు వస్తాయి. సో ప్లీజ్ ఇప్పటి వరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది, వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది కదా. సో ఈ విధంగా కొద్దిగా మిక్స్ చేసుకోండి. ఫైనల్గా మనం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవచ్చు. ఇందులోనే ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి గ్లిజరిన్ తీసుకోవాలండి. గ్లిజరిన్ అనేది మన చర్మానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో 2 స్పూన్స్ ఆఫ్ గ్లిజరిన్ తీసుకోండి. గ్లిజరిన్ ఎక్కడ దొరుకుతుంది అని మీకు డౌట్ రావచ్చు. మనకు ప్రతి ఒక్క ఆన్లైన్లలో అందుబాటుగా ఉందండి, ఫ్లిప్కార్ట్లో, మీషోలో, అమెజాన్లో, సో నైకాలో, పర్పుల్లో, ప్రతి ఒక్క ఆన్లైన్లలో అందుబాటుగా ఉంది. కావాలంటే నేను మన ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తా, తీసుకోండి. లేదంటే మీకు నచ్చిన చోటైనా తీసుకోవచ్చు. ఓకేనా? 2 స్పూన్స్ ఆఫ్ గ్లిజరిన్ డెఫినెట్గా తీసుకోండి. ఇక విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకోనండి. విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి తీసుకోండి, సరిపోతుంది. సో విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా మొటిమలు, నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ అని పోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. స్కిన్ పైనటువంటి బ్లెమిషెస్, మెలస్మా, పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్ వీటన్నింటికి కూడా విటమిన్ ఈ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. స్కిన్ ఇన్స్టెంట్గా గ్లో అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా విటమిన్ ఈ కూడా యాడ్ చేసుకోండి. విటమిన్ ఈ కూడా మనకు ప్రతి ఒక్క ఆన్లైన్లలో అందుబాటుగా ఉంది, లేదంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ స్టోర్లలో కూడా అందుబాటుగా ఉందండి. చాలా తక్కువేండి ఒక షీటు. మనకు హెయిర్కి అదేవిధంగా స్కిన్కి విటమిన్ ఈ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఒక షీట్ తీసుకున్నామంటే మనకు అవసరానికి ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా విటమిన్ ఈ కూడా యాడ్ చేసుకోండి. ఇక అంతేనండి, ఇందులోని వేరే ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. ఒక పెద్ద బౌల్ అయితే మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ విధంగా పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అంతా బీట్ చేసినట్టుగా అనండి. సో ఇది అలోవెరా జెల్ ఉంది కదండి, మొత్తం క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట. లైట్గా అంత ఉండలుగా ఉంది కదా, మొత్తం స్మూత్గా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ మిక్స్ చేసామంటే క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం తయారు చేస్తున్నది 1 వీక్ వరకు స్టోర్ ఉంటుందండి. సో మనం ఎలాంటి కెమికల్స్ యాడ్ చేయలేదు కాబట్టి 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది. అది కూడా ఒక చిన్న డబ్బీలో స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో ఉంటుందండి, బయట కాదండి. ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇక మిగిలినటువంటి వేపాకు జ్యూస్ అనేది ఐస్ ట్రే ఉంటుంది కదండి, ఐస్ ట్రేలో వేసి డీప్ ఫ్రిడ్జర్లో పెట్టేసేయండి, అది ఐస్ క్యూబ్ అవుతుంది. డైలీ ఎర్లీ మార్నింగ్ టైంలో ఫేస్ అంతా కూడా స్క్రబ్ చేసేసి ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండండి. చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ చేసుకోండి. సో మొటిమలు అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇక మనం తయారు చేసినటువంటి క్రీమ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అనేది కూడా చూసేయండి. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. సో ఇక ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. గ్లాస్ కంటైనర్ అయినా పర్లేదు, ప్లాస్టిక్ కంటైనర్ అయినా పర్లేదండి, మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాం కదా. క్రీమ్ చూడండి రెడీ అయిపోయింది. ఇక ఫేస్కి అప్లై చేసే ముందుగా ఫేస్ వాష్ చేసుకోండి. ఓకేనా? ఫేస్ వాష్ చేసుకొని ఈ విధంగా అప్లై చేయండి. కాస్త ఎక్కువే అప్లై చేయండి, మరీ పతలాగా కాకుండా. సో చాలామందికి తెలిసే ఉంటుంది వేపాకు వల్ల మొటిమలు, మచ్చలు అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి అని చెప్పి. ఈ క్రీమ్ అనేది 100% వర్క్ అవుతుందండి. నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. నా రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి వాష్ చేశాక ఫేస్కి బాగా దట్టంగా అప్లై చేయండి, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా. ఓకేనా? 30 మినిట్స్ అలాగే ఉంచేసుకొని నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోండి.
హాట్ వాటర్ కాదండి, నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోండి. సోప్ అయితే అసలు యూజ్ చేయొద్దు, క్రీమ్స్ కూడా యూజ్ చేయొద్దండి ఇది వాష్ చేసేటప్పుడు. మీరు కావాలంటే 2-3 గంటల తర్వాత సోప్ తోటి ఫేస్ వాష్ చేసుకోవచ్చు, లేదంటే క్రీమ్స్ లాంటివి అప్లై చేసుకోవచ్చు, సన్ స్క్రీన్ లోషన్ వాట్ ఎవర్ యూ లైక్. సో నైట్ అప్లై చేసుకోండి, ఓకేనా. ఎర్లీ మార్నింగ్ అప్లై చేసుకోవచ్చు, నైట్ అప్లై చేసుకోవచ్చు. నైట్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు సోప్ యూజ్ చేయొద్దు కదా. సో నైట్ టైం అప్లై చేసుకొని నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నారంటే మార్నింగ్ మీరు యథావిధిగా క్రీమ్స్ తోటి కానీ లేదంటే సోప్ తోటి కానీ ఫేస్ వాష్ చేసుకోవచ్చు, ఓకేనా. 30 మినిట్స్ అలాగే ఉంచుకోవాలండి ఖచ్చితంగా. 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి చూడండి, రైట్ హ్యాండ్కి ట్యాన్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్కి ఇమ్మీడియట్గా ట్యాన్ అనేది రిమూవ్ అయిపోయింది. ఖచ్చితంగా ట్యాన్, పింపుల్స్, డార్క్ స్పాట్స్ అన్నీ పోతాయండి. డెఫినెట్గా ట్రై చేయండి. క్రీమ్ అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.